మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట పిఎస్లో ఫిర్యాదు చేశారు హైకోర్టు న్యాయవాది అరుణ్ కుమార్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్ తో పాటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై చర్యలు తీసుకోవాలని, దర్యాప్తును సమర్థవంతంగా జరిపించాలని ఫిర్యాదుల్లో వివరించారు. ఈ దర్యాప్తును 2014 నుంచి 2023 వరకు జరిపించాలని కోరారు. లా ఆఫీసర్ మీద జరిగిన ట్యాపింగ్ మీద కూడా దర్యాప్తు జరగాలని, దర్యాప్తుకు కావాల్సిన ఆధారాలను ఫిర్యాదుల్లో పొందుపరిచినట్లు తెలిపారు. హైకోర్టు వేదికగా గతంలో ఏజీపీగా పనిచేసిన సంతోష్ రావు, ప్రణీత్ రావుతో కలిసి చాలా మంది లా ఆఫీసర్స్, పోలీసులను సైతం ట్యాపింగ్ చేశారని అరుణ్ కుమార్ తన ఫిర్యాదుల్లో ఆరోపించారు. ఇదంతా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ అధినేత సహకారంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఫోన్ ట్యాపింగ్ పై కథనాలు రాసిన వారికి నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తున్నారని తెలిపారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.